తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు పసుపు పండుగ వర్చువల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒంగోలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో టీడీపీ కుటుంబ సభ్యులు ఈ వర్చువల్ మహానాడు వేడుకల్లో పాల్గొనగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు కనగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ అబ్జర్వర్ డాక్టర్ జడ్ శివప్రసాద్, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామైపల్లి సీతారామయ్యలతో కలిసి 8వ క్లస్టర్లోని శుభం ఫంక్షన్ హాల్లో వర్చువల్ మహానాడు వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని లైవ్లో వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్లపోతు వెంకటేశ్వరులతో పాటు టీడీపీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే గుర్తు చేసుకోవడం ఒకటే కాకుండా భవిష్యత్తుని కూడా అభివృద్ధి సంక్షేమం మన నినాదం అయితే, అట్లాగే ప్రతి మన రాష్ట్రం మనం అభివృద్ధి సంక్షేమం తప్పుడు కేసులు పెట్టి మన పైన కించపరచడం చేశారు. మనమే అనుకుంటే ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారేమో, కానీ మన తెలుగుదేశం పార్టీ ఈరోజు బెదిరిస్తున్నారు అంటే వంచిన లేకపోతే తల తిన్నాం. అట్లాగే తెలంగాణ ఉన్న మన నాయకులను ఈ సభ 2026 మహానాడికి ఇచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి గాను మన సంక్షిప్త వివరణ ఏంటంటే, మొత్తం రాబడి 90 కోట్ల 64 కోట్లు, 90.20 కోట్లు, ఆఫీస్ ఖర్చులు 0.09 కోట్లు, తరుగుదల తెలుగుదేశం మహానాడు పండుగ సందర్భంగా పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు, పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ అందరూ చేస్తారు. ఒక్క నిమిషంలో మొత్తానికి
వెళ్ళిపోండి సార్, అక్కడ ఆగదు. బెదిరింపులకు భయపడకుండా అయితే తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు అనేది మనం ఎప్పుడు కూడా 27, 28, 33 రోజులు ప్రతి సంవత్సరం కూడా మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు కూడా మనకు ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు వర్చువల్ క్లస్టర్ వైజ్ వర్చువల్గా పెట్టుకుందామని చెప్పి కొంత ఫైనాన్షియల్ ఎకానమీగా వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో క్లస్టర్ వైజు ఈరోజు ఈ మహానాడు కూడా అందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. 5 డివిజన్లు ఉండే ఒక క్లస్టరు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లాగా అందరూ కూడా కలిసి కూర్చొని అక్కడ జరిగేది కూడా లైవ్లో చూస్తూ ఏదన్నా డౌట్స్ ఉండేటప్పుడు కూడా మనం కూడా మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా వీక్షించే విధంగా ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన వంటకాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి మంచి భోజనంతో కూడా అందరూ కూడా కలిసి తినే విధంగా ఈరోజు ఈ మహానాడు జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం కూడా తీర్మానాలు కూడా ఈ మహానాడికి పెట్టడం మనకు ఆనవాయితీ. ఈ నియోజకవర్గంలో ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో, ఏ అయితే ఈ ప్రజలకి నీడు అవసరం ఉందో అవన్నీ కూడా ఈ మహానాడులో తీర్మానం చేసి అందరం కూడా పంపడం జరుగుతూ ఉంటుంది. అది పంపినప్పుడు ఆ తీర్మానాలను చూసుకొని దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని ప్రజలకు అది పూర్తి చేసే విధంగా ఈరోజు ఆ తీర్మానాలు కూడా మన నియోజకవర్గం నుంచి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇప్పుడు మన యువ నాయకులు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. తర్వాత ముఖ్య నాయకులు మాట్లాడిన తర్వాత ఎవరైనా రేపు క్లస్టర్స్ కూడా రాష్ట్రం అంతా కూడా క్లస్టర్స్ తోటి కూడా ఎవరు మాట్లాడతారో వాళ్ళ చేత మాట్లాడించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. కాబట్టి మన దగ్గర కూడా 12 క్లస్టర్స్ ఉంటాయి. 12 క్లస్టర్స్ 12 ఏరియాల్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ దగ్గర వచ్చేకి 2A పెట్టారు. ఇది మనది లైవ్ అక్కడ కూడా చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి లైవ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా అడుగుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. మధ్యాహ్నం ఇది అయిపోయిన తర్వాత నుంచి అన్ని దగ్గరికి వెళ్ళి అందరూ కూడా పలకరిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.